ఏమీ లేకుండా ఉంటాడు. లోపల లేదు, బయట లేదు. అలా నిర్వికార నిరంజన పరమాత్మగా మిగిలిపోతాడు. జ్ఞానం అంటే అలా ఉంటాడు తప్పించి ఇంకేముంది? ఆగామి లేదు, సంచితాలు లేదు, ప్రారంధాలు లేవు వాడికి. మూడు నశించిపోయినాయి కదా. నేను పరబ్రహ్మ స్వరూపాన్ని అనుకోవటమే మూడు నశించిపోతాయి. అదే సాధనతో ఉండిపోవాలి మనకి ఏ భావన ఉండదు. జ్ఞానం ఎంతసేపు సమాస్థితిలో ఉంటాడు. మనసుని బ్రహ్మంతో ఐక్యం చెందించేస్తాడు. ఇంక ఈ వృత్తులు ఏమీ లేవు. శరీర భావనలే కాదు, ప్రపంచ భావనలే కాదు, ఏ భావన అనిపించు. ఊరికేదో ఉండి లేనట్టు ఉంటాడు అంతే. ఏదో అనిపిస్తున్నానని ఆ భావన కూడా ఉండదు. ఊరికే అలాగా ఉండిపోతాడు అంతే. నా అనుభవం నాకు తెలుస్తుంది కదా. ఊరికే అలా ఉంటున్నాం, జగత్తులోనే ఉంటున్నాం. అంటే జగత్తు తాదాత్మ్యం చెందం. మనసు జగత్తుకు పెట్టం. మనసును బ్రహ్మత్వంతో ఉంచేసేటికి ధ్యాన సమాధిలోకి జారిపోయింది. అది ఇంకేమి అనిపించలేదు. పాపం తెలియని వాళ్ళు ఇదంతా పరీక్షమ్మా. కర్మలు చేసుకొచ్చాం కదమ్మా. పరీక్షలు అంటే నేను నవ్వుకుని ఊరుకుంటాను. పరీక్షలు అయ్యేది అసలు బ్రహ్మ విద్వరుష్టి అంటే ఆఖరోడికి ఇంకేముంటుంది? ఊరికే జ్ఞానం అంటేనే ఏమీ లేని స్థితిలో అలా ఉంటారు. నేను నవ్వుకుని ఊరుకుంటాను. పోర్పోళ్ళు ఏముందమ్మా ఇదంతా పరీక్ష అమ్మా అంటారు. పరీక్ష అంటే ఉన్నదైపోతుందన్న భావన కూడా ఇడికి లేదు. విధి అనేదే భావన లేదు. అంతసేపు పరమాత్మ భావంతో చాడుంటే దేహం నేను కదా అనుకుంటే పరీక్షలా నవ్వుకుని ఊరుకుంటానంతే. ఎవరైనా పెద్దోళ్ళు ఏదైనా అంటే మనం తిరస్కరించకూడదు కదా. అవన్నీ ప్రపంచం మాటలు ఏమీ లేవు. నీవు వెళ్ళే వరకు దేహభావంలో లేకుండా ఉండటమే నీ ధ్యేయం. అంతేకాని నీకెందుకే అవన్నీ ఎలా జరిగినా నీకెందుకే? మంచైనా చెడైనా నీకెందుకే? ఎలా జరిగితే నీకెందుకు? అహంకారం లేకుండా ఉండు. నేను దేహాన్ని అని అహంకారం వీడు చాలు. నేను పరమాత్మ అనుకో చాలు. నేను బ్రహ్మాన్ని అనుకో చాలు. చక్కగా హాయిగా ఉంటావు. అహంకారం వదలాలి తప్పించి, దేహం నేననే అహంకారం వదలాలి తప్పించి ఇంకేముంది? హాయిగా నేను పరమాత్మగా ఉండిపో. అదే జీవన్ముక్తి అంటే. ఇంకేమీ లేదు. వాసనలు లేవు, అహంకారాలు లేవు, మనోక్షయం అయిపోయింది. మనోమాలిన్యం లేదు కదా. ఇంకా మనస్సు మాలిన్యంలోకి లేదు కదా. వృత్తులు నశించినాయి కదా. నేను ఎలా ఉండాలి అలా ఉండాలని నశించినాయి. వాసనలు నశించినాయి కదా. అనేక కోట్ల నుంచి వెంటాడే జన్మల వాసనలు అన్నీ నశించినాయి కదా. ఈ సంసారం నిజం అనుకోవట్లేదు కదా ఆడు. ఇంకా ఆడికి ఆగామి లేదు, ప్రారంభం లేదు, సంచితం లేదు. నామరూపాత్మైన ఈ జగమంతా మాయ అనేది తెలిసాక ఆ జగత్తు తానే తన యొక్క స్వరూపం అనేది తెలిసింది. భ్రమలో లేడు. జగత్తంతా అసత్యం అని తెలుసు. ఇదంతా మాయా ప్రభావంతో ఉందని తెలుసు. జగత్తు కూడా బ్రహ్మస్వరూపం అనేది తెలుసు. బ్రహ్మం తప్పంచి వేరొక వస్తువు లేదని ఆయనకు తెలుసు. దృఢచిత్తంతో ఉంటాడు జ్ఞాని. పూర్వజన్మ కర్మలు ఏంటి అవన్నీ వాసనలు ఎన్నున్నా సరే వేగించులాగా మొలకెత్తావు. ఇంకా వాడికి ఇంకా ఏమీ ఉండవమ్మా. ఊరికే అలాగ బతికేస్తాడు అంతే. ఊరుకుంటాడు. అజ్ఞానికంటే మొలకెత్తుంది తప్పించి జ్ఞానికెందుకు మొలకెత్తుంది? వాసన రైతులతో ఉన్నప్పుడు ఆలోచనలు ఏమీ లేవు కదా. ఊరికేదో ఆ టైంకి భగవంతుడే మాట్లాడేస్తాడు లోపలండి. భగవంతుడు మాట్లాడుతున్నాడు అని తెలుస్తుంది. తెలియకుండానే మాట్లాడేస్తాడు. చక్కగా ఆనందంతో ఉంటాడు. వాళ్ళు ఏమనుకున్నా ఏమీ ఉండదు. ఊరుకుంటాడు అంతే. చిత్తవృత్తి నశించింది కదా, క్షీణించిపోతుంది. అఖండమైన పరమాత్మగా ఆనంద స్వరూపంగా బ్రహ్మజ్ఞానంతో ఉంటాడమ్మ యోగి. ఇంకాడికి దుఃఖం అని ప్రపంచ భోగాలని ఏమి ఉండదు. కానీ మామూలుగానే ఉంటాడు. మామూలుగా ఉండకపోతే సాధు వేషం వేసుకున్నావా ఏంటి? నేను మరి మామూలుగా లేనా? పైకి మామూలుగానే ఉన్నాను, లోపలంతా నాతోనే ఉన్నాను. ఈ వేషం అందరికీ తెలియాలా? పిచ్చదు అనుకోవాలా? గృహస్థు పిచ్చదని ఎంచుకొనుకోవాలి. గృహస్థుగానే ఉండాలి. అన్ని ధర్మాలు చేయాలి. అందరిలోనే ఉన్న పరమాత్మను చూడాలి తప్పించి నీ వేషం కూడా నీకు ఎందుకే? నా వేషం గురించి నీకెందుకు? నీ వేషం గురించి నాకెందుకే? అందరం
గృహస్థులుగానే ఉందాం. సత్సంగులు అందరూ వేషాలు ఏమీ పీకెక్కలేదు. నువ్వు సాధువేంటి సాధువేషానికి వేసుకోవటానికి? నువ్వు గృహస్థ ధర్మాలు నిర్వర్తించు. జ్ఞానమైన వాడు ఇంకా ప్రపంచ భోగాలు కూడా ఉండదు, ఆశించదు, వదలడు. అసలు వాడికి ఆ భావనే లేదు. వచ్చినాయని ఉన్నాయని ఏమి ఎలా ఉంటే అలా తటస్థంగా ఉండిపోతాడు. జ్ఞానికి వాసనలు క్షీణించినాయి కదా. దేవాసన లేదు, కీర్తివాసన లేదు, లోకవాసన లేదు, ఏ వాసనలో ఆడికి లేవు. కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, నేను అనుభవిస్తున్నాను భావన ఏమీ లేదు. నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోతున్నాడు. బ్రహ్మే అన్నీ చేయించాలి, బ్రహ్మే అనుభవించాలి అన్న భావంతో ఉండిపోతాడు అంతే. జ్ఞానికి ఏ వాసనలు ఉండవు. ఈ జగత్తంతా సత్యం అనుకుంటాడు, మామూలు లోకవాసనలో ఉన్నాడు. జగత్తంతా భోగభాగ్యాలతో ఉన్నదంతా నిజం అనుకుంటాడు. అజ్ఞాని సుఖం దుఃఖమును ఇవన్నీ నిజం అనుకుంటాడు. మనకి జ్ఞానం అలవాటయ్యాక ఏమవుతుంది? మరి ఈ జగత్తంతా జ్ఞానికి అసత్యంగా తెలుస్తుంది, అశాస్త్రంగా తెలుస్తుంది, మిథ్య అని తెలుస్తుంది. సమస్తము తాను అయ్యి ఉండి నడిపిస్తున్నాడనేది తెలిసి తనలో తానుగా ఉండిపోతాడు. అది బ్రహ్మత్వం సిద్ధించడం అంటే. సర్వవ్యాపకమైన బ్రహ్మంతా నిండి ఉంది. తన అంశగా భావించి బ్రహ్మంలోనే ఉండిపోతాడు. జ్ఞానికి తానే బ్రహ్మం, జగత్తు బ్రహ్మమే, జగత్తులోని అన్ని బ్రహ్మమే, భిన్నంగా ఏమి ఉండదు. కోరదగిది కానీ కోరేది కానీ ఏముండదు. సుఖం ఉండదు, దుఃఖం ఉండదు, ఏముండదు. దేహభావన ఉంటే మనసు ఉంటే అవన్నీ. కానీ జ్ఞానైన వాడికి వాసనలన్నీ క్షీణించి ఇంకేముంటుంది? నేను పరబ్రహ్మ స్వరూపాన్ని అన్న భావంతో ఉండిపోతాడు. ఊరికి అలా ఉంటాడు అంతే. అనుభూతితో ములుగు తేలుతూ ఉంటాడు. తానే పరబ్రహ్మ అనే అనుభూతితో ఉండిపోతాడు. అద్వైత స్థితితో ఉండిపోతాడు. జ్ఞాని యొక్క భావనలన్నీ ఎలా ఉంటాయి? సహజంగా ఉంటాయి. బ్రహ్మానుభూతితో ఉండిపోతాడు. హాయిగా ఏ భావన ఉండదు, ఏ వాసనలు ఉండవు. కీర్తి వాసనని కానీ ధన వాసనని కానీ ఆ వాసనాత్రయం గొడవే ఉండదు. కీర్తి అయ్యి కావాలంటే రజోగుణమే కదా. మాకు కీర్తి కావాలనుకుంటున్నావా? చిన్నప్పటి నుంచి ఉపన్యాసాలు ఇచ్చావా? నేను బ్రహ్మని శుభ్రంగా ఉంటున్నాం. అడిగిన వాళ్ళకి ఈ మధ్య అంటే అందిస్తున్నాం. కానీ చిన్నప్పటి నుంచి మేము చెప్పేసామా ఏంటి? వయసు వచ్చింది, అడిగిన వాళ్ళకి అందిస్తున్నాం. వయసు లేనప్పుడు ఏమీ అనిపించినప్పుడు ఏదైనా అనుకుంటారు. మనకెందుకు కీర్తి కావాలనుకుంటే చిన్నప్పటి నుంచి ఉపన్యాసాలే చెప్పొచ్చు. జ్ఞానం అయిన వాడికి ఏ వాసనలు ఉందో సమస్త వాసనలు కూడా క్షీణింతాయి. అంతా పరమాత్మగానే ఉంటుంది. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ చిన్నప్పటి నుంచి తెలుసున్నా. ఎవరికైనా చెప్పేసామా ఏంటి? అన్ని రహస్యంగానే ఉన్నాం. ధ్యానమే రహస్యంగా చేసుకున్నాం. ఆనాడు నుంచి నేను పరమాత్మ అన్న భావన నాకు నేను చేసుకోవాలి. కానీ ఊరందరికీ పేరెంట్స్ పెడతానా నేను ధ్యానం చేస్తున్నానని అలా చెబుతామా? జ్ఞానికి వాసనలు ఏమమ్మా క్షీణించినాయి. జ్ఞాన ప్రకాశం చేత నశించిపోయినాయి, క్షీణించిపోయినాయి. పునర్జన్మ లేదు కదా జ్ఞానికి. ఇంకేమీ వెంటాడు. ఎంతసేపు కూడా తాను పరమాత్మ, అందరూ పరమాత్మ, అంతగా పరమాత్మ. జ్ఞానమే మోక్షం అంటేనే. ఎక్కడో లేదు. జ్ఞాన యొక్క స్థితే మోక్ష స్థితి. ఎంతసేపు తెలియనప్పుడు కావాలి అని వాళ్ళు అర్థమయ్యాక నేనే బ్రహ్మను వచ్చాక అసలు ఆ భావన లేదు. నేనే బ్రహ్మనే నేను అన్న భావన వచ్చాక ఇంకేముంది? ఆత్మానుభూతితో ఉండేటప్పటికి అజ్ఞానం అంతా నశించిపోయింది. కారణ శరీరమే లేదు. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అనుకోవటమే. భగవంతుని దైవన్న సంసార సముద్రంలో తగులుకోకుండా హాయిగా రిలాక్స్గా ఉంటున్నాం. సంసారం అంతా దుఃఖాలు నిలయం వెళ్ళి వరకు అలాగే ఉంటుంది. ఒకటి కనెక్షన్ తోటే ఉంటుంది. నాకెందుకే? మనం బంధ విముక్తులు అయ్యాం. అదే ఆత్మజ్ఞానంతో ఉంటున్నాం కాబట్టి చక్కగా నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోతున్నాం. రాగాలు లేవు, ద్వేషాలు లేవు, గుణాలు లేవు. ఊరికే ఏదో మాట్లాడినప్పుడు మాటగానే చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే పెద్దోళ్ళ ఉంటాం. మాకు అన్నీ తెలుసున్నట్టు ఏం బయటకి తెలియాలా ఏంటి? ఏమీ తెలియని వాళ్ళలాగే ఎవరేం చెప్పినా వినాలి. లోపల తత్వంలో ఉండాలి. అహంకారం ఏంటి?
ఎంతసేపు నేనుగా ఉంటూ నాకు కావాలి తప్పించి ఎవరేం మాట్లాడినా భజన చేసినా పాటలు పాడినా ఎవరు ఎలా ఉన్నా నేను అన్నిట్లుగా అటెండ్ అవుతాను. ఎవరు ఎలా ఉన్నా నాకెందులకు, నేను పరమాత్మ తత్వంతో ఉంటమే నాకు కర్మఫలాలనే ఆశించను. జ్ఞానాగ్ని వలన సంచితాలు ఆగాములు అన్నీ ఎగిరిపోయినాయి, దగ్ధం అయిపోయినాయి సంపూర్ణంగా, ప్రారంధాలు లేవు. జ్ఞానం వలన అజ్ఞానం నశించేసింది కదమ్మా, వాసన బీజం వదిలిపోయింది, క్షీణించేసింది, బీజం లేదు, వేయించడం విత్తనం అయిపోయింది. ఎంతసేపు ఇంద్రియాలతో ఉంటాడు కానీ ప్రపంచ వాసనలు అవి ఉండవు, దేహ వాసనలు అవి ఉండవు. ఊరికే అలా ఉంటాడు. దేహంతో ఉండక ఇంకెక్కడ ఉంటాం, ప్రపంచంలో ఉండక ఇంకెక్కడ ఉంటాం, ఎక్కడ పారిపోతాం? అంతా నేనైనప్పుడు ఆత్మలేంది బ్రహ్మలేంది ఎక్కడుందని పారిపోతాం? గృహంలో ఉన్నాబట్టి, అడవిలో ఉన్నాబట్టి, టౌన్లో ఉన్నాబట్టి, సిటీలో ఉన్నాబట్టి, ఎక్కడ ఉన్నా సరే తనతో తానుంటాం. ప్రతి చోట ఆత్మే ఉంది కదా, ఎక్కడికని పారిపోతాం? నాకు జ్ఞానం వచ్చిందని పారిపోతానా ఏంటి? నేను ఇంట్లోనే శుభ్రంగా ఉన్నాను. జగత్తంతా బ్రహ్మాకార స్థితి పొందినప్పుడు ఇంకేమనిపిస్తుంది జ్ఞానికి? బ్రహ్మంతో అలా ఉండిపోతుంది. మనస్సు సంపూర్ణంగానే హాయిగా ఉంటుంది. చిదానంద పరమాత్మ నేను అన్న భావంతో ఉండిపోతాడు. జీవన్ముక్త స్థితితో ఉండిపోతాడు. జీవించుండగానే బంధ విముక్తుడు అయ్యాడు కదా, ఇంకా ఆడు పునర్జన్మ లేదు కదమ్మా. బ్రహ్మస్వరూపం తానే బ్రహ్మంతో ఉండిపోతాడు అంతే. ఇదే విదేహ కైవల్యం అన్నా, మోక్షం అన్నా ఇయే. కర్మ వలన కానీ భక్తి వలన కానీ అందదమ్మా. జ్ఞాన మార్గం ద్వారానే ముక్త స్థితి అందుతుంది. ఆత్మజ్ఞానం వల్లనే ప్రాప్తిస్తుంది. ఎంతసేపు కారణ శరీరం నశించిపోతుంది, మాయా శరీరం నశించిపోతుంది. జ్ఞానం వలన ఇంద్రియ తత్వాలన్నీ మనసు నుండి నశించిపోతాయి. ఊరికేదో మాట్లాడతాం. బ్రహ్మాకార స్థితి పొందింది కదా మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, వాసన, ఆగామి లేదు, సంస్థాలు లేవు, ప్రారంధాలు లేవు, అన్నీ నశించిపోతాయి. మనసు నుండే నశించిపోతాయి. బ్రహ్మాకార వృత్తితో ఉండిపోతుంది. నేను బ్రహ్మనన్న భావం తప్పించి ఇంకో వేరు భావం లేదు. బ్రహ్మాకార వృత్తితోటే ఉండిపోతుంది. జ్ఞానంతో ఉండిపోతాయి. ఇప్పుడు జ్ఞానంతో ఉండిపోవటం వల్ల వాసన నశించింది కదా, జ్ఞానాగ్ని వల్ల దగ్ధం అయిపోయింది కదా, అన్నీ దగ్ధం అయిపోయింది. హాయిగా ఉండిపోతుంది అంతే. ఇంకా మళ్ళీ పుట్టడు కదా. బ్రహ్మాకార వృత్తితో ఉండిపోతాడు, బ్రహ్మంలోనే ఐక్యం చెందుతాడు. హాయిగా అఖండానంద స్వరూపంగా మిగిలిపోతాడు. ఎవరి చేత ఏమి ఆడు ఒంటరిగా అలా ఉంటాడు లోపల. బయట ప్రపంచంతో అంతా ఉన్నా సరే ఏ భావన లేదు. బ్రహ్మే, జీవుడే బ్రహ్మ అయిపోయింది. బ్రహ్మనంద ఐక్యం ఉంటుంది. జీవాత్మే పరమాత్మ, జీవన్ముక్తుడే సర్వవ్యాపకమైన పరబ్రహ్మ స్వరూపంగా మిగిలాడు. ఎంతసేపు కూడా బ్రహ్మజ్ఞానంతో ఉండిపోవాలమ్మా. పరిపక్వతోటి ఉంటాడు జ్ఞాని. ఎప్పుడు ఎల్లవేళలా కూడా హాయిగా అద్వైత స్థితితో ఉంటాడు. అనన్య భక్తి, నేను బ్రహ్మమును అన్న భక్తితో ఉండిపోతాడు. జ్ఞానయోగం, జ్ఞాని యొక్క అనుభూతి జ్ఞానికే తెలుసు. మానసిక స్థితి జ్ఞానికే తెలుస్తుంది. శరీర స్థితిని ఎక్కువ పట్టించుకోడు కానీ, ఉండి లేనట్టుంటాడు కానీ శరీరాన్ని వదిలేసేదా ఏంటి? ఏది వదలక్కర్లేదు, ఏది పట్టించుకోక్కర్లేదు. ఏది పట్టించుకున్నా అనర్థమే, ఏది వదిలినా అనర్థమే. అలా ఊరకు ఉండిపోవటమే, హాయిగా ఉండిపోవటమే. అన్నీ కూడా ఒక్కటేనమ్మా, నీతో నువ్వు ఉండు. జ్ఞాని అనంత పరబ్రహ్మంతో అలా ఉండిపోతాడంతే. తాను బ్రహ్మంగా అలా ఉండిపోతాడు. తానెవరో తెలుస్తుంది అంతే. బ్రహ్మంగా నేనే అంత, నేనే అంత, నేనే అంత నా నిదర్శనం. లేకపోతే నాకేం తెలుసు? లేకపోతే నేను మాట్లాడకన్నా, మాట్లాడితే తప్పు కదా ఏమీ తెలియనప్పుడు. నేనే అంత, నేనే అంత వచ్చింది కాబట్టి అనుభవం ద్వారా ఒక్కొక్కటే అనుభవించాను కాబట్టి ఇలా చెప్పగలుగుతున్నాను. లేకపోతే నాకేం తెలుసు? బ్రహ్మనిష్ఠతో ఎలాగా ఉంటా, బాహ్య స్పృహ, ప్రపంచ స్పృహ తగ్గించుకుని సేపు ఉండి లేనట్టు ఉంటున్నాం. అనుభూతి అప్పటి నుంచి కూడా
నేను బ్రహ్మను. ముందు దేహం నిజం అనుకున్నాంలే చిన్నప్పుడు. దేహం నేను కాదని తెలిసాక ఇంకంతే ఆత్మ నేను అనేటప్పటికీ ఆత్మగా మిగిలిపోయాను. ఏం ముందు ఏం తెలుసు? అలా నెమ్మదిగా అయ్యే తెలుసుని. అప్పుడే కూర్చుంటే స్వామి శివానంద ఫోటో దగ్గర కూర్చుంటేనే ఏమీ లేకుండా బాగుంది అనేది తెలిసాకనే ఇంకా అలా కూర్చోటం మొదలెట్టేసింది. అంటే పూర్వజన్మ సుకృతం కొలిదే అందింది, శాస్త్రానందం అందింది, నిర్గుణతత్వం అందిందమ్మా. హాయిగా నాతోనే ఉండిపోవటం అలవాటైపోయింది. ఇంక ఉనికి లేదమ్మా, ఇంకా భావం లేదు, మనసు పనిచేయట్లేదు. బ్రహ్మార్పణమైన మనసుతో ఉండిపోతుంది అది. స్పృహ, బాహ్య స్పృహ, శారీరక స్పృహ ఈ పెద్ద ఉండదు. వృత్తులన్నీ సమాస్థితిలో నశించిపోయింది కదా. ధ్యానాభ్యాసం చెయ్యాలి. ధ్యానాభ్యాసం ద్వారా అన్నీ నశింతాయి. మాకు జ్ఞానం వచ్చేయాలంటే వచ్చేస్తుందా? ధ్యానం చెయ్యి. ధ్యానాభ్యాసం ద్వారానే అందుతుంది, సమాస్థితి అందుతుంది. ఆ సమాస్థితితో వృత్తులన్నీ నశించిపోతాయి. బుద్ధి, చిత్తం, అహంకారం, అంతఃకరణ అన్నీ, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాలన్నీ వాసనలు నశించిపోతాయి. సమాస్థితిలో ఉన్నంతసేపు శరీరంలో ఉండదు కదా. ఏకత్వం, అనేకత్వం, బుద్ధి నిర్ణయాలే కాదు, ఇంద్రియాలే కాదు, అన్ని కళ్ళలో కూడా బ్రహ్మ అని తెలిసింది కదా. అనుష్ఠానం బ్రహ్మే, మంత్రం బ్రహ్మే, గురువు బ్రహ్మే, అన్ని జ్యోతి స్వరూపాలు బ్రహ్మం కదా. దేహం బ్రహ్మం కదా, సత్యంగా ఉండేవాడు బ్రహ్మం కదా, జ్ఞాని బ్రహ్మం కదా, వెలుగు అన్నీ శుద్ధాత్మ అంతా బ్రహ్మే. ఆకలి తప్పులే కాదు, ద్వైతాద్వైతాలే కాదు, అన్నీ బ్రహ్మే. భావాలు శాంతులుగా హాయిగా సదా స్మరణరూపుడుగా ఉండి దేహ విముక్తుడు బ్రహ్మం కదా, దేహదారి బ్రహ్మం కదా, నిర్గుణుడు కదా, ముక్తుడు కదా, ద్రష్ట, దృక్కు, దృశ్యం బ్రహ్మం కదా. బ్రహ్మం కాదు ఎక్కడుందమ్మా? బ్రహ్మం కాదు ఎక్కడైనా ఉందేంటి? భూత భవిష్యత్తుమానికి అలా బ్రహ్మం కాదేంటి? సర్వలోకాలు, సర్వజీవులు, సర్వధర్మాలు, అన్ని విద్యలు బ్రహ్మం కదా. నువ్వెవరు అమ్మా? నిత్యానందులు, సత్యానందులు, అనంతులు అమ్మా, త్రిగుణాతీతులు. కోరికలు లేవు నీకు, శుద్ధ స్వరూపంగా ఉన్నావు. వేదాల రహస్యం అంతా ఇదే చెబుతుంది. వేదాంతాలంతా బ్రహ్మం కదా. నువ్వు నిత్య స్వరూపుడు, నిత్యముక్తుడు, చైతన్య స్వరూపుడు, అన్ని అవయవాలు నీయే. నీ ద్వారానే నేను అన్ని చేయగలుగుతున్నాను. పరిపూర్ణమైన పరమాత్మ స్వరూపాలు. మౌనం నీవు కదా, మనోమౌనం నీవు కదా, అంతర్మౌనం నీవు కదా, శుద్ధమోక్షం నీవు కదా, వాక్కు నీవు కదా. చెప్పు, ఈ మనస్సులు అన్నీ నీ కదా. త్రిలోకాలే కాదు, ప్రభువులే కాదు, ఆరాధులే కాదు, సర్వేంద్రియాలే కాదు, అన్ని ప్రాణులు నీవు కదా. ప్రాణులు నీవే, ప్రాణాలు నీవే. సంగ్రహితుడు కదా, పరమానందుడు కదా. సత్తు, చిత్తు, ఆనంద స్వరూపుడు నీవు కదండి. అన్నీ నీవేనప్పుడు నాకేంటి? ఏ రూపాన్ని నేను తలపెట్టను, అన్ని రూపాలు నీవే, అందరూ బ్రహ్మమే. అందువల్లనే ఎప్పుడు నీ అంతరాన్ని పరమాత్మ నమస్కారం, బ్రహ్మసత్వం నమస్కారం, సృష్టి యావత్తుకి నమస్కారం పెట్టుకుంటాను. సృష్టి యావత్తు నీవే కదా, నీ ద్వారానే కదా సృష్టింపబడ్డింది. ఏది కాదు, అన్నీ భగవంతుడే. భగవంతుడు కానీ ఎక్కడుందని? అందరికీ దాసాన్ దాసురాలని అని ఎన్నిసార్లు ఎందుకు చూస్తున్నానంటే, ప్రతి జీవి నా గురువే. ప్రతి వ్యక్తితోటి సంబంధం ఉంది. ఈ రుణానుబంధాలు ఇవన్నీ కూడా భగవంతుడే కదా. ప్రతి వ్యక్తితోటి మనం హాయిగా ఉండగలుగుతున్నాం. ప్రతి జీవితోటి చక్కగా ఎవరో రుణానుబంధం ఎవరుంటే వాళ్ళతోటి మనకి బంధుత్వంతో ఉంటున్నాం, స్నేహంతో ఉంటున్నాం, రకరకాలుగా ఉండగలుగుతున్నాం. ప్రతిదీ కూడా మౌనం భగవంతుడే, మనోమౌనం భగవంతుడే కదా. సహజ స్థితిలో ఉండిపోతున్నాం. కాలభేదం లేదు, దేశభేదం లేదు, వస్తుభేదం లేదు, ఏ భేదాలు లేవు. అంతా భగవంతుడిగా మిగిలిపోతున్నాం. ఏదో అలా బతికేస్తున్నామమ్మా, ఏ కోరిక లేకుండా, ఏ కాంక్ష లేకుండాని అలా ఊరుకు ఉండిపోతున్నాం అంతే. నేను పరమాత్మని, అందరూ పరమాత్మలు అని చక్కగా అందరితోటి హాయిగా ఉండగలుగుతున్నాం. ఎందువల్ల అందరినీ బ్రహ్మంగా చూడబట్టి. ప్రతి వ్యక్తి ఏ దశను మారినా బ్రహ్మమే కదా. బాల్య, యవ్వన, వార్ధక్య, కౌమారాలు ఏ దశైనా బ్రహ్మమే. బ్రహ్మం కానీ ఏముంది చెప్పండి? ప్రతి ఒక్కడూ నా గురువులే. నా అంతఃకరణ నా గురువే, నా సాక్షిభూతుడు నా గురువే, ప్రతి అవయవం నా గురువే.
అసలు లేనిది ఎక్కడుంది? సద్గురువు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతరా ఉన్నాడు. ప్రతి ఒక్కడు పరమాత్మ స్వరూపే. మనం ఒక విత్తనం మొలకెత్తించగలమా? ఒక చెట్టుని నిలబెట్టగలమా? కాదే. అంతా సృష్టి, సృష్టితోటే జరుగుతాం. నువ్వా నేనా ఏం చేయగలం? భగవంతుడు ఇచ్చిన ఆయుర్దాయంతో మనం ఉన్ననాళ్ళు కూడా అపకారం చేయకుండా హాయిగా ఒకరిని బాధ పెట్టకుండా మనం చక్కగా ఉంటూ ఒక్కటే ధ్యేయంగా పెట్టుకుని బతికేయటం తప్పించి ఏం చేయగలనమ్మా నేను? అన్ని ప్రయోజనాలు అంతా భగవంతుడే. సంకల్పాలే కాదు, వికల్పాలే కాదు. జ్ఞానంగా ఇలా ఉన్నాం, హాయిగా ఉన్నాం. మాయ వచ్చినప్పుడు కూడా ఏం చెప్తాం? మనసు తెలియబడుతుంది. మాయలోంచి విడుదలయ్యి అమ్మ నేను బ్రహ్మాన్ని మర్చిపోయానేనని చక్క లైన్కి వచ్చేస్తాం. ప్రతి పని పరమాత్మగానే ఉండిపోతుంది. నిత్య నైమిత్తిక కర్మలు పరమాత్మే. తుర్యాతీతులు మనం. అన్నీ ఆగామి, సంచితం, ప్రారబ్ధం ఏది కాదు, అన్నీ బ్రహ్మే. బంధాలు, బంధవిహీనాలు, శుభాలు, అశుభాలు అన్నీ ముక్తాత్మ, యోగాత్మ అన్నీ నేనే కదా. బ్రహ్మ నిష్ఠతో అలా ఉండిపోమ్మా. మనోనాశనము చేసేసుకో. నీవుగా ఉండిపో. అతీతంగా ఉండు. అతీతుడు భగవంతుడు, పరబ్రహ్మస్వరూపుడు, పరమానందుడు, పరమాత్మగా పరాత్పరుడుగా ఉండిపో. ఆయన ఎవరో నువ్వెవరో ఆయనే. అన్నీ ఒకేలా ఉండిపో. హాయిగా ఉండాలి. బ్రహ్మానంద రసభూతుడు, రసభక్తుడు, రసభూతుడు కూడా భగవంతుడే. యోగ పురుషుడు, సిద్ధ పురుషుడు, మోక్ష పురుషుడు. నిర్వాణం చెందేస్తున్నాం మనం. హాయిగా నిర్వాణ స్థితితో నేను పరమాత్మని, ఆ పరమాత్మలో ఐక్యమైపోతాం. అలాగే ఎల్లవేళ ఉండిపోవాలి. ఏ క్షణమైనా సరే నేను పరమాత్మను అలా ఉండిపోవటం. యోగ పురుషుడు బ్రహ్మే, సారాలన్నీ బ్రహ్మే. మనం నిర్వికారంగా, నిత్యంగా, నిష్కలంకంగా ఉన్నాం. అన్నీ బ్రహ్మే. బ్రహ్మం కాదు ఎక్కడుందమ్మా? సుఖాలకి అతీతంగా ఉంది, జడాలకు అతీతంగా ఉంది, లోకాలకు అతీతంగా ఉంది, నామాలకు అతీతంగా ఉంది, అనంతాత్మంగా ఉంది. జ్ఞానంగా ఉన్నాం. సర్వత్రా నిండి ఉంది పరమాత్మే కదా. అన్ని ఋతులు, రోజులు, అన్ని ఆకారాలు, అన్ని ధ్యానాలు బ్రహ్మే కదా. మనకెందుకమ్మా? అంతా బ్రహ్మ అయినప్పుడు నీకెందుకే, నాకెందుకే? ఎవరు ఎలా ఉన్నా కళ్ళతో చూడు. ఎవరైనా ఎన్నో చెప్తే ఇను. వదిలే. చూసి చూడలేనట్టు, విని వెళ్ళలేనట్టు, మాట్లాడలేనట్టు, తిని తినలేనట్టు అలా ఉండమ్మా. హాయిగా ఉండిపోతావు. జ్ఞానం, విజ్ఞానం అన్ని సర్వకార్యాలు భగవంతుడే కదా. సత్యం, అసత్యం అన్నీ శాంతులే కాదు, సౌఖ్యాలే కాదు, హృదయానందాలే కాదు, గడ్డి పోసు మొదలు బ్రహ్మాండం వరకు వ్యాపించున్న పరమాత్మతో మనం ఉండిపోవాలి తప్పించి మనకు ఎందుకమ్మా? ఏ పుస్తకమైనా భగవంతుడిగా అలాగా నేనే పరమాత్మే నేను అలా ఉండిపోవాలి. ప్రకృతి భగవంతుడే కదా. ప్రకృతి ఆయనలోంచి వచ్చిందే కదా. సగుణం బ్రహ్మే, నిర్గుణం బ్రహ్మే. అంత చిదాకాశంగా అలా చిన్మాత్రంగా అలా చిన్మాత్రగా అలా ఉండిపోవాలి. అంతమందిని జనాన్ని చూస్తున్నాం, ఎంత ఆనందంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళలోని బ్రహ్మంగా మనం చూడగలుగుతున్నాం. అందుగురించే ఆనందంగా మాట్లాడగలుగుతున్నాం, ప్రియభాషణంగా ఉండగలుగుతున్నాం, ధ్యానంగా ఉండిపోగలుగుతున్నాం, ఎవరినైనా గౌరవించగలుగుతున్నాం, శాంతంగా ఉండగలుగుతున్నాం. ఇందువల్ల అన్నీ తానే అయినప్పుడు ఇంకా అన్ని ఆత్మలు తానే, సర్వజగత్తు తానే, సర్వాంతర్యామి భగవంతుడు. అంత ఎల్లవేళ కూడా భగవంతుడే ఉన్నాడు. అక్షరుడు, క్షరుడు, అవ్యయుడు, శ్రద్ధ, భక్తి అంతా జ్ఞానమే అని మనకు తెలిసింది కదా. బ్రహ్మే. జ్ఞానం బ్రహ్మే. వేదాంతాలు, చింతనలు, మంగళకరం, అచ్యుతానందుడు, నిరంతర సుఖం, హాయిగా ఉండటం అన్నీ బ్రహ్మే అని తెలిసింది. ఇంకెందుకమ్మా? నిశ్చలంగా హాయిగా ఉండు. నీతో నువ్వు చక్కగా సత్యంతో సుందరంగా శివంగా హాయిగా అమృత స్వరూపంగా ఉండు. నువ్వు ఎవరో పురాతనుడు, ఆది మధ్యాంతరహితుడు. నీకు మొదలు తుది లేదు. నువ్వు సుఖప్రదంగా ఉన్నావు. సదా ఎల్ల వేళ్ళ కూడా అలా ఉండిపోతున్నావు. నువ్వు జ్యోతులకే జ్యోతివి.
ఇహం పరం అన్నీ నువ్వే. ఆనందమూర్తివి, ప్రకాశాత్మ స్వరూపాను నువ్వు. జ్ఞానంగా ఉండిపోతున్నావు. హాయిగా నీవు లేనిదే లేదు ఎక్కడ. నీవు లేనిది ఎక్కడుందమ్మా? ఏ స్నేహాలైనా నీదే, ఏ గుణాలు, ప్రతిదీ. తల్లిదండ్రులే కాదు, చుట్టాలే కాదు, స్నేహితులే కాదు, మనకు తెలుసున్న వారే కాదు, అందరూ బ్రహ్మలని తెలియబడతాం. అన్నీ కూడా హాయిగా నువ్వు నానాత్మంతా బ్రహ్మం కదా, పదార్థంగా ఉండిపోతున్నావు కదమ్మా. ఇంక విధిగా ఏముంది? ఆచార వ్యవహారాలు అన్నీ బ్రహ్మే. దేహాలకు నువ్వు అతీతంగా ఉండి దేహాన్ని నడిపిస్తున్నావు. దేహం జడవని తెలుసున్నా చూడు. మరి దేహం జడవని తెలుస్తుంది మనకి. ఇంద్రియాల ద్వారా ఎలా చేయించేస్తున్నావు ప్రతి పనిని? అనుభవంలో తెలియబడతాను కదా. అన్ని మంగళ విగ్రహాలు నీవే కదా, నిష్కలంకంగా ఉన్నావు. నిత్యమోక్షదాయి ప్రధానం అమ్మా. నువ్వెవరు? సామాన్యుదావేంటి? నువ్వు చైతన్య స్వరూపాను. అన్నీ మరి భగవద్గీతలో 18 అధ్యాయాలు దేనితో? సాంఖ్యాదంతో కూడి ఉంది కదా. మరి అన్ని అధ్యాయాలు పరమాత్మ ఎందుకు చెప్పాడు? మన నడత అలా ఉండిపో. అలా ఉండిపోతే పరమాత్మగా ఉంటామని. అన్ని ఉపనిషత్తుల సారమే కదా భగవద్గీత. అన్నీ బుద్ధికి అతీతంగా ఉన్నావు. సూక్ష్మాతి సూక్ష్మమైన స్వరూపాను అమ్మ నువ్వు. ఈ భ్రమలు భ్రాంతులు ఏంటో అంతా తెలియక ముందు ఉంది. ఇప్పుడు ఏ రకంగానే లేదు. హాయిగా ఉంటున్నాం, సెన్సులు లేకుండా ఉంటున్నాం. అలా ఉన్నదే యథార్థం. యథార్థంగా ఉండిపోతున్నాం. మనసు అలా నిలబెట్టేస్తున్నాం. నేను పరమాత్మని అలా మిగిలిపోతున్నాం. ఇంకా స్మృతులే కాదు, చింతలే కాదు, ఇంకేమీ లోకవాసన లేదు. ఏ దేహవాసనలో ఏ గొడవలో ఉండలేదు. దివ్యాత్మంగా ఉండిపోతున్నామ్మా. బ్రహ్మతన్మయత్వంతో ఉన్నావు. నువ్వెవరో నిశ్చలంగా నిర్మలంగా ఉన్న మంగళ స్వరూపుడు నువ్వు. ప్రతి దేవుడు నువ్వే కదా. మూలానికి మూలాధారం నువ్వైనప్పుడు ఇంకేంటే? నువ్వు ఆత్మగా ఆత్మవే. స్వపక్షం విపక్షం ఏమీ లేదు. శాశ్వతంగా ఉండిపోయావు. అన్నీ బోధలో నీదే. సృజనాత్మకమైన శక్తి నీదే కదా. అన్నీ నిత్యానిత్య వస్తు వివేకం ముముక్షత్వంతో నువ్వు అలా ఉండిపోతున్నావు. నువ్వు పరమాత్మగాని జ్ఞానం అజ్ఞానం అన్నీ సర్వం సకలం అంతా భగవంతుడే. తోడు నీడ నేనే అంత వచ్చేసింది కదమ్మా నాకు. అందువల్లనే నేను ఇలా ఉండగలుగుతున్నాను. ఇన్ని రకాలుగా మాట్లాడించి ఇన్ని రకాలుగా రాయించున్నాడు అంటే లోపల నుంచి భగవంతుడు చేయించున్నాడు. లేకపోతే నాకేం తెలుసమ్మా? అందరిలాగే నేను గృహస్థునే కదా. ఊరికి అలా ఉండిపోగలుగుతున్నాను. మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది, తెలియదగింది, తెలియబడేది అంతా కూడా బ్రహ్మే అని తెలిసేసుకున్నాం. ఇంకేముంది అనుభవించేది? అంతా బ్రహ్మే కదా. పూర్ణాత్మ స్వరూపులు అని తెలిసింది. చక్కగా అందరు ఋషులు మనమే. రాజర్షే కాదు, బ్రహ్మ ఋషే కాదు, మహర్షులే కాదు, ప్రజ్ఞాపురుషులు అనంతులం. అన్ని ప్రయత్నాలు భగవంతుడే. జయం అపజయం అన్నీ శరణాగతితో అలా ఉండిపోతున్నాం. భక్తితో ఉండిపోతున్నాం. అనన్య భక్తితో ఉన్నాం. సామాన్యులు ఏంటి మనం? విచక్షణ జ్ఞానం అసలు సామాన్యంగా నుంచి విశిష్ట భక్తితో ఉండిపోతున్నాం. నేను పరమాత్మని అలా ఉండిపోతున్నాం జ్ఞానంగానే. మన జీవత్వం బ్రహ్మత్వం అన్ని యుగాలు బ్రహ్మే. అన్నీ నమస్కారాలే కాదు, సత్సంగాలే కాదు, ఏది లేకుండా ధ్యానంతో అలా ఉండిపోతున్నాం. అన్ని యోగాలు క్రియాయోగాలే కాదు, అష్టాంగ యోగాలే కాదు, మంత్రాలు వాక్యాలే కాదు, అన్నీ బ్రహ్మ అని తెలిసింది. ద్వైతం అద్వైతం అంతా బ్రహ్మ అని, అన్నీ దైవశక్తులే అని తెలియబడ్డుంది. అన్నీ బ్రహ్మత్వే అని తెలియబడ్డుంది. పూర్ణత్వంగా మన మనసును ఉంచేసుకుంటున్నాం. మలినంగా ఉంచుకోవట్లేదు. ఇంకా జన్మలు నాకు వద్దు అని శుభ్రంగా బుద్ధికి బుద్ధి చెప్పి హాయిగా జ్ఞానంగా ఉండిపోయాం. యథార్థంగా ఉండిపోతున్నాం. మనం యథార్థం, మన ఉనికి యథార్థం అని తెలిసింది. శుద్ధత్వంగా ఉండిపోతున్నాం. అసలైన విద్య మనకు తెలిసిందమ్మా. అసలైన నీవు నేను అందరూని బ్రహ్మాండం తెలిసింది. మనం ధ్యేయాకారంగా అలా ఉండిపోతున్నాం. నేను బ్రహ్మమును అనే గుర్తింపులో ఎల్లవేళ్ళ ఉంటున్నాం. అభ్యాసంతో ఉంటున్నాం. మనం అలా మిగిలిపోతాం అంతే. పంచభూతాత్మకమైన దేహం అలాగా దేహం
దాని పని అది చేసుకుంటాం. మన పని మనం చేసుకుంటాం. దేనికది విభజించిపోయింది. ఈ దేహం నేను కాదు, నేను పరమాత్మని. అలా బ్రహ్మంగా మిగులుతున్నాం. బ్రహ్మత్వ భావంతో ఉండిపోతున్నాం. చివరి వరకు అలాగే ఉంటాము అనుకుంటే ఉండగలం. మనం ఇంక రెండోది లేనప్పుడు ఇంక ఏ భావన ఎంచుకుంటుంది? మనకు భయం ఎందుకు? ఉంటాము అని దర్జాగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. హాయిగా ఉంటున్నామని సహస్థితిలో ఉంటున్నాం కదా. నేను పరమాత్మ అన్న భావంతో శుద్ధత్వంగా హాయిగా ఉంటున్నాం. మనం బ్రహ్మాలమే కదా, అంతా బ్రహ్మమే కదా. బ్రహ్మ నుండే కదా, అవతార పురుషులే కాదు, శుద్ధత్వంతో కదా అందరూ అందరూ మహాత్ములే కాదు, పెద్దలు దేవునితో హాయిగా ఉంటున్నాం. నాకు మాట్లాడటం రాదు, నేను పెద్ద ఏమీ చదువుకోలేదు కదా. ఎస్ఎస్సి ఫస్ట్ బ్యాచ్ ఆ రోజుల్లో. మాకు పెద్ద ఏమీ రాదు మాట్లాడటం. మరి భగవంతుడు ఎలా మాట్లాడితే అలాగే మాట్లాడుతున్నాం. నాకేం పని? పరమాత్మగా మిగలటమే నా పని. బ్రహ్మంగా ఉంటే హాయిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. నీకెందుకే? మనసు కూడా హాయిగా ఉండు. దేహానికి సంబంధించిన దశలు అన్నీ నీకెందుకే? అలాగా ఆరోగ్యంగా ఉండు. శారీరక మానసిక అనారోగ్యాలు కూడా నీకెందుకే? నువ్వు ఎంతసేపు కూడా నువ్వు పరమాత్మవు. హాయిగా నీరులో కలిసినట్టు, గాలిలో కలిసినట్టు బ్రహ్మస్వరూపంగా ఉండిపోయింది అంతే. జీవ బ్రహ్మైక స్థితి అన్నది. ఇంకా ఎంతసేపు కూడా హృదయలోతుల్లోకి వెళ్ళేటప్పటికి నేను పరమాత్మ అన్న భావనే కదా. ఆ భావంతో హాయిగా ఉండిపోవటం. సర్వావస్థల యందును నేను బ్రహ్మంగా ఉన్నాను, హాయిగా ఉన్నాను. ఇంకా నాకు ముక్త స్థితి. ఇంకా భావన కూడా లేదమ్మా. లేకపోతే మోక్షం కావాలి, ముక్తి కావాలి అనిపించింది. అవన్నీ అనుభవ జ్ఞానంగా మారిపోయింది. ఇంకేవి అవిద్య కోసం నశించేసింది. కారణ శరీరం లేదు, బ్రహ్మ వదిలిపోయింది కదా. నేను బ్రహ్మము అని బలంగా ఏర్పడిపోయింది హృదయాంతరాలలో. అంతే, బ్రహ్మానుభూతి అందింది. చక్కగా అందినప్పుడు ఏమైంది? ఇంకా ప్రతి క్షణం కూడా సంపూర్ణంగా ఉండిపోతాను. బ్రహ్మమే మిగిలిపోయింది హాయిగా. నేను పరమాత్మే. నేను దేహాన్ని కాదు. ఇప్పుడు దేహభావన కూడా ఉండదు, మంగళకరంగా అయిపోయింది హాయిగా. నేను పరమాత్మ. నేను బ్రహ్మాన్ని. సర్వావస్థలందు నేనే ఉన్నాను. సంపూర్ణంగా ఉన్నాను. నామాలు లేవు, రూపాలు లేవు, అన్నీ చెరిగిపోయినాయి. దృఢంగా ఉండిపోయాను, పటిష్టంగా ఉండిపోయాను, శాశ్వతంగా ఉండిపోయాను. ఇంకా ఆలోచన లేదు. నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోయాను. ఇంకేముంది? నేను బ్రహ్మాన్ని అని శాశ్వతంగా ఉండిపోయాను. ఇదే అనుభవ జ్ఞానం అమ్మా. దీంతో అలా ఉండిపోతున్నాను. శరీరం ఎప్పుడు ఆయుర్దాయం అయిపోతుందో అప్పుడు పడిపోతుంది. నాకెందుకు? నేను పరమాత్మ అన్న అనుభవ జ్ఞానంతో ఉన్నాను. మోక్షం అంటే అదే అని తెలిసింది. మోక్ష స్థితి అంటే ఎక్కడో అనుకున్నాం చిన్నప్పుడు, తెలియదు ఎప్పుడు వస్తుంది ఏంటి అలా అనుకున్నాం. ఏమీ లేదు. జ్ఞానం సంపూర్ణంగా ఉంది. హాయిగా అర్హత వచ్చింది. నేను పరమాత్మ స్వరూపాన్నని బ్రహ్మజ్ఞాన అర్హత పొందాలి. బ్రహ్మజ్ఞానంతో ఉండటమే మోక్షార్హత. ఆత్మజ్ఞానంతో ఉండటమే విశిష్టమైన కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. అన్నీ ఒక్కొక్క యోగం ద్వారా మనకు అందింది. జ్ఞానయోగం హాయిగా తీవ్రమైన వాంఛతో ఎదురు చూసేవాళ్ళమ్మ. మోక్షాపేక్ష ఉండేది. నాకు మోక్షం కావాలి లేదు. నేను పరమాత్మ అనేటప్పటికీ మోక్ష స్థితి అన్నది అర్థమైంది. ఆ అనుభూతితోటి బ్రహ్మంగా ఉండిపోతుంది. జ్ఞానం అనుభవం రావాలమ్మా. అనుభవించ అంటేనే బ్రహ్మానుభూతి పొందిన క్షణమే మోక్షం అన్నది తెలిసింది. మోక్షం అంటే ఎక్కడో లేదు. బంధ విముక్తే మోక్షం. అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడా లేదు, నీలోనే ఉంది. ఆచరణ లోపం తప్పించి అనుభూతి తోటి ఉంటే అంతా అందుతుంది. బంధ విముక్తే మోక్షం. హాయిగా ఉండు.
నీ అర్హత ఏంటి? నువ్వు పరమాత్మగా మిగిలిపో. అంతా అదే ఉన్నావు. ఆచరణాత్మకమైన ఆత్మజ్ఞానంతో ఉన్నావు. ఆచరణ లోపం లేదు. తను విముక్తి పునర్జన్మ లేదు. మోక్ష స్థితితో ఉండిపోయి నీకు పునర్జన్మ ఉంది. బ్రహ్మంలో కలిసిపో. చక్కగా హాయిగా ఉంది. నేను పరమాత్మ అన్న తత్వంతో ఉండిపో. అనన్య భక్తితో ఉండిపో. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అంతలా బ్రహ్మాన్ని ప్రేమించావు. అందరూ బ్రహ్మలే, అంతటా బ్రహ్మే అన్న భావంతో ఉండిపో. అంత ప్రేమే దైవం. దైవం అంటే ఎక్కడుంది? బ్రహ్మ అంటే ఎక్కడుంది? భగవదనుగ్రహం అంటే ఎక్కడుంది? జ్ఞానమే. ముక్త స్థితి అంటే ఎక్కడుంది? బ్రహ్మస్థితి అంటే ఎక్కడుంది? మోక్షం కలవటువంటి మోక్షంతో ఉన్నాం మనం. మాయపురం తప్పించుకోవటమే మనకి అర్హులు అని తెలిసింది. బ్రహ్మానుభూతితో ఉంటున్నాం. చక్కగా ఆత్మవిద్యను అభ్యసించితేనే తెలియబడుతుంది. నేను పరమాత్మ. తీవ్ర ముముక్షత్వంతో ఉండమ్మా. అనన్య భక్తితో ఉండు. బ్రహ్మదానం ఇప్పుడు బ్రహ్మానుగ్రహం కలుగుతుంది. అనుభవ జ్ఞానం సిద్ధిందమ్మా. హాయిగా నేను బ్రహ్మమును. సకల చరాచర సృష్టి స్థితిలో ఇవన్నీ బ్రహ్మే. బ్రహ్మలోనే జగత్తు ఉంది. ఇంకేమీ తేడా లేదు. భగవద్ అనుగ్రహం వల్లనే అనుభవ జ్ఞానం కలుగుతుంది. నేను బ్రహ్మను అంటే ఆ బ్రహ్మే అనుగ్రహించిందమ్మా. చక్కగా ఆనందంగా ఉండగలుగుతున్నాం. సమస్య లేదు. ఇప్పుడు ఇంక నాకే సమస్యలు లేవు. కర్మయోగం ద్వారా, భక్తి యోగం ద్వారా, జ్ఞానయోగం ద్వారా సాధన చేయటం వలన, ఆచరించడం వలన చక్కగా హాయిగా ఉండగలుగుతుంది. భగవద్ అనుగ్రహం అందింది కదా. నేను పరమాత్మనే అన్న భావంతో ఉండిపోవటమే సంపూర్ణమైన జ్ఞానం అనేది తెలిసింది. సంపూర్ణమైన అనుగ్రహం కూడా ఇదే అని తెలిసింది. బ్రహ్మానుభూతితో ఉండిపోవటమే. బ్రహ్మానుభూతితో ఉండటమే భగవద్ అనుగ్రహం. హాయిగా ఉండిపోవాలి. నేను పరమాత్మ. ఎప్పుడు విద్యార్థిగా నేను పరమాత్మ అన్న జ్ఞానంతో ఉంచేమ్మా. ఓ బ్రహ్మ, నీకు అనేక నమస్కారాలు. బ్రహ్మంగా ఉంచేమ్మా. ఆత్మవిద్యతో చిన్నప్పటి నుంచి చేయించుకొచ్చావు. శ్రద్ధగా కర్తవ్యాన్ని నిర్వహించావు. మానవ జన్మ ఉత్కృష్టత తెలియజేసావు. మానవ జన్మ ఎందుకు లభించడం? మానవ జన్మ అంటే మాటలా లభించింది. మోక్షానికి అర్హత ఏంటి? మానవ జన్మ. ప్రధాన లక్ష్యంగా చేసేసుకున్నాం. ఎంతసేపు చిన్నప్పటి నుంచి ఆత్మతత్వంతో అభ్యసించి ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అనేటప్పటికీ ఆచరణలో పెట్టేటప్పటికి హాయిగా చక్కగా నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోయావు. హాయిగా ఉన్నావు. బ్రహ్మనిష్టతో ఉంటున్నావు. నువ్వే నన్ను రక్షించావు. బ్రహ్మే నన్ను రక్షించు. బ్రహ్మే స్థితి అందింది. బ్రహ్మే స్థితిలో ఉండటమే. ఇంకేమీ లేదు. ఇంకా వేరుపరచడానికి ఏమీ లేదు. బ్రహ్మానుభూతితో ఉండిపోవటం స్థిరపడ్డంది కదా. హాయిగా ఉండిపోవటం. ఇంకేముంది? మోక్షం అంటే తెలుసు. విడుదల అన్నది ఇంకా అలా ఉండిపోవటమే అన్నది తెలుసు. బ్రహ్మ విద్బ్రహ్మ ఇవ భావం. పెద్దలు చూసిన సర్వం కలుగుతాం బ్రహ్మ విద్బ్రహ్మ భావం అని చెప్పారు. బ్రహ్మజ్ఞానం కలిగిన బ్రహ్మవేత్తయే బ్రహ్మ యొక్క స్వరూపాన్ని పొందుతాము అనగా బ్రహ్మవేత్త బ్రహ్మమే అవుతాడు అని మనకు పెద్దల ద్వారా నీలో ఉన్న బ్రహ్మ భావన అనుభవపూర్వకంగా ఉంది కాబట్టి మోక్షం అంటే ఇంకేమీ లేదు. అందేసింది నీకు భగవంతుని యొక్క ప్రసాదంతో. అనుకూల వాతావరణాన్ని ఎంతసేపు ప్రతికూలమైన అనుకూలమైన వాతావరణం నీ మనస్సులో నేను బ్రహ్మన్నాను ఉండిపో. ఆ వాతావరణాల కోసం ఎదురు చూడకు. ఎప్పుడు జన్మంతా ఎండమావలేనమ్మా. ఏదో సుఖం అన్నారు. ఇంకెప్పుడు వస్తుంది? వెళ్ళి వరకు సుఖం అనేదే లేదు. అసలైన సుఖం బ్రహ్మ సుఖం అనేది అసలు. సాక్షాత్తు నువ్వు పరమాత్మ స్వరూపుడువే. నువ్వు బ్రహ్మానివే. ఇంకా నీకు జన్మ లేదు, కర్మ లేదు, పునర్జన్మ లేదు.
ఇంక నువ్వేమి చేయవలసిన పని కానీ చేయకూడని పని కానీ ఏమీ లేదు. అలా ఉండిపోతావు. నువ్వు మోక్షాన్ని సంపాదించుకున్నావు. ఇంకేముంది? నువ్వు పరమాత్మగా మిగిలిపోవటమే మోక్షం అంటే. ఆనందంగా ఉండిపో, అదే మోక్షం అంటే. చక్కగా తన్మయత్వంతో ఉండిపో. జ్ఞానాన్ని ఆర్జించావు, మోక్షార్హులు అయ్యి హాయిగా ఉండిపోయావు. అజ్ఞానం అంతా నశించిపోయింది. సంపూర్ణమైన జ్ఞానంతో ఉండిపోయావు. బ్రహ్మానుగ్రహం పొందగలిగాం మనం అందరం కూడా. హాయిగా ఉందామమ్మా. అర్హత ఉంది కదా. మనం ప్రతి ఒక్కళ్ళకే ఉంది అర్హత. దాన్ని అందించుకునే వాళ్ళకి సులభంగా సాధ్యం. అర్హత అందరికీ ఉంది. చక్కగా ప్రతి ఒక్కళ్ళు మోక్షగాములమే, ముక్త పురుషులమే. ముక్త స్థితి చక్కగా మన అందుబాటులోనే ఉంది. ఉన్నా లేనట్టు ఉండిపోయాం. మరణం సంభవించే వరకు ముక్త స్థితిలో జీవించి, జీవన్ముక్తులుగా జీవించి మరణానంతరం మోక్షాన్ని పొందాలి. హాయిగా జీవన్ముక్తులుగా ఉండిపోయాం, మోక్షాన్ని పొందుతున్నాం. ప్రారంధం లేదు, ఆగామి లేదు, సంచిత కర్మలు ఏమీ లేవు. సర్వకాల సర్వావస్థలందును నేను బ్రహ్మం, జగత్ బ్రహ్మం అనే అనుభూతితో ఉండిపోవటమే మోక్షం అనేది అర్థం. ధ్యానించేటప్పుడు సాధకుడు తనలో సాక్షిగా ఉండే చైతన్యాన్ని స్మరించిన క్రమంగా మన శరీరాల తాదాత్మ్యం నుండి, భ్రమాజన్య బాధల నుండి విడివడిన తర్వాత అనంత చైతన్య స్వరూపంగా తను తాను గుర్తిస్తాడు. ఏది చూసినా ఏది అయినా సరే అంత చైతన్యంగానే ఉంటుంది. అప్పుడు అతనికి బాహ్యాంతరాలు అనేవి ఉండవు. ఉన్నదంతా ఎరుకులో చైతన్యంలోనే ఉంది. ఎరుకులోనే చైతన్యంలోనే ఉంది. నా ఎరుకలోనే నా శరీరము ప్రపంచము కూడా ఉన్నాయి. ఆ ఎరుకే నేనని తెలిసిన సాధకునికి బాహ్యాంభ్యంతరాలు ఎలా ఉంటాయి? ఈ బాహ్యాంభ్యంతరాలు కేవలం శరీరానికి చెందినవే కానీ ఆత్మ కాదు. అంతే కదా. మరి ఒక గదిని, ఒక కొండని చూస్తే వాటి దృష్టి ఆకాశం లోపల పైన కూడా ఉంటుంది. గది గోడను తీసేసిన, కొండ పగిలిపోయిన ఆకాశం బాహ్యాంబద్ర శూన్యంగా మిగిలిపోతుంది. ఖాళీ కదా. అదేవిధంగా సాధకుడు మన శరీరాలతో సాధన మొదలుపెట్టి అవి తాను కాదని తెలుసుకుని తను సర్వగతము సర్వవ్యాప్తమైన చైతన్యంగా తెలుసుకున్నప్పుడు అంతవరకు తను అనుకున్న పరిమితులు కూడా మాయమైపోతాయి. అఖండాత్మ స్వరూపంగా మిగిలిపోతాయి. ఈ భావాన్ని బోధించడానికి ఇక్కడ అర్థము ప్రతిబింబము ఉదాహరణగా చెప్పాడు అష్టావక్రుడు. అర్థంలో ప్రతిబింబానికి బాహ్యాంతరాలలో అర్థమే ఉంటుంది. ప్రతిబింబం అర్థంలో మాత్రమే ఉనికిని కలిగి ఉంటుంది. ప్రతిబింబం పోయినా అర్థం మామూలుగా మిగిలి ఉంటుంది. అంతే కదా. మరి అది ఉన్నప్పుడు కూడా అర్థానికి దాంతో ఏ విధమైన సంబంధము ఉండదు. ఇదే విధంగా చైతన్యం వల్లనే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నట్లే వాసనా బలం కారణంగా స్ఫురిస్తూ వర్తిస్తూ తెలియబడుతున్నాయి. మనలో వీటి ప్రతిబింబమే అహంకారంగా గుర్తింపబడుతుంది. గత వాసనలు ఆధారంగా ఈ 3 శరీరాలు కూడా ఉన్నట్లుగా భ్రాంతిని కలిగిస్తున్నాయి. ఆత్మను గుర్తించని అజ్ఞానం కారణంగా ఇవి నిజంగా ఉన్నాయనే భ్రమ కలుగుతుంది. భూతాన్ని చూస్తున్నప్పటికీ స్తంభమే ఉంది. శరీరాన్ని చూస్తున్నప్పటికీ ఆత్మే ఉంది. శరీరంగా చైతన్యంలో ఆత్మలు ఏ విధంగా అర్థంలో ఉన్న ప్రతిబింబం అర్థానికి సంబంధించలేదు, అదేవిధంగా
ఈ 3 శరీరాలు చూస్తున్న ప్రపంచం ఉన్నట్లున్న ఆత్మకు సంబంధించి లేదు. ఆత్మ చైతన్యం ఉన్నట్టు అవి ఉన్నాయి, ఉన్నట్లు తెలియబడ్డాయి. అయినా చైతన్యానికి ఏ విధంగానూ సంబంధించలేదు. ఆరోపింపబడిన ప్రపంచం ఉన్నప్పుడు లేనట్లు కూడా ఉన్నది ఆత్మ. ఈ ఉపమానాన్ని వాడుతూ ఇచ్ఛాపూర్వకంగానే అష్టావకులు పరమేశ్వర అనే మాటను కూడా వాడారు. ఉన్నట్లున్న జీవుడున్న ప్రపంచము, ఈ ప్రపంచ సృష్టికర్త అయిన భగవంతుడు మూడు ముఖ్య భాగాలుగా అజ్ఞానంలో నుండి జన్మించే భ్రమలు అహంకారం గుర్తింపబడుతున్నాయి. బాహ్యంగా ఎలా గుర్తింపబడుతున్నట్టే అంతర్గతంగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా అహంకారంలో గుర్తింపబడుతున్నాయి. ఇలా గుర్తింపబడేదంతా అజ్ఞానం వల్ల ఉదయించిన భ్రమని, నిత్యము అన్నిటికీ అధిష్టానంగా ఉండేది ఆత్మ చైతన్యం మాత్రమని స్పష్టం చేస్తున్నారు. సర్వవ్యాప్తమైన ఆకాశం ఏ విధంగా కొండకి పైన లోపల ఉంటుందో అదేవిధంగా సర్వవ్యాప్తము అసలము అయిన బ్రహ్మతత్వం చరాచర జగత్ అంతటా నిండి ఉంది. మరి కింద శ్లోకంలో అర్థము ప్రతిబింబము ఉపమానంగా చూపిస్తూ మనోజ్ఞంగా ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వము సూచింపబడి ఆత్మ యొక్క అసంగత్వం కూడా చెప్పబడింది. ఈ అధ్యాయానికి చివరిదైన ఈ శ్లోకంలో అన్నిట్లోనూ అంతర్లీనంగా ఆత్మే ఉంటుందని చెప్పబడింది. ఈ భావాన్ని అందించడానికి మరొక చక్కని ఉదాహరణ ఉపనిషత్తుల నుండి గ్రహించి మనకు అందిస్తున్నారు మునిదులు. ఆకాశంలో ఉండే అన్ని కొండల్లోనూ కూడా ఆకాశమే ఉంటుంది. అదేవిధంగా ఉన్నట్లుగా గుర్తింపబడే సమస్త వస్తువుల్లోనూ సర్వనామ రూపాల్లోనూ బ్రహ్మతత్వమే నిండి ఉంటుంది. సర్వుల్లో భూతాల్లో సర్వభూత ఘటాకాశం, కొండలోని ఆకాశం ఈ ఘటన యొక్క పరిమాణం పరిమితమైనట్లుగా కనిపిస్తుంది. అదే ఆకాశం. ఆ ఘటం కారణంగానే శుభ్రంగాను అశుభ్రంగాను కూడా తోస్తుంది. కానీ నిజానికి ఆకాశానికి పరిమితి ఎక్కడ? అదేవిధంగా అనంతమైన చైతన్యంలో అన్ని ఉపకరణాలు ఉపాధులు ఉన్నట్లు అనిపిస్తాయి, ఆడుకుంటాయి, అంతమైపోతాయి. అన్నిట్లోనూ చైతన్యమే పరిమితమై ఉన్నట్లుగా భ్రమ కూడా కలదు. ఈ ఘటాకాశ ఉదాహరణ వేదాంతంలో తరచుగా వాడబడుతూ ఉంటుంది. ఆత్మ అన్నిట్లోనూ ఉందని ఉపమానం ద్వారా రెండో అధ్యాయం ఆత్మ అత్యద్భుతం. చక్కగా ఆత్మ సాక్షిగా అందరిలో చెప్తున్నాను. చక్కగా రెండో అధ్యాయం కోసం చిత్రూప చిన్మయానంద స్వామి దీన్ని చూసండి. ఆత్మ అద్భుతం. ఇంగ్లీష్లోనూ చెప్పారు. బాగా చెప్పినప్పుడు చూసి ఆయన రాసిన మానసాతీతమైన ఆత్మ అత్యద్భుతం. మానసాతీతమైన అనుభవాన్ని మాటల్లో వర్ణించడానికి మహర్షులందరూ ప్రయత్నించేటప్పుడు సరైన మాటలు దొరకక ఎలా చెప్పాలో తెలియక ఆశ్చర్యానందాల మధ్య అస్పష్ట పదజాలంతో అసంపూర్ణంగా అనుభవాన్ని అభివర్ణిస్తారు. బ్రహ్మతత్వాన్ని ప్రత్యేక పద్ధతిలో కొన్ని మాటలు వాడి లక్ష్యార్థాలతో సూచిస్తూ తెలియజెప్పగల సమర్థత గల ఉపనిషత్తు ఋషులు కూడా చాలా చోట్ల ఎలా చెప్పాలో తెలియని ఆశ్చర్యార్థకరమైన వాక్యాలని వాడుతుంటారు. ఈ అధ్యాయంలో జనక మహారాజు తన అనుభవాన్ని ప్రశ్నిస్తూ మాటలు కరువై ఆశ్చర్యంలో తేలిపోతూ
వర్ణించడాన్ని అనేక చోట్ల గమనిస్తాం. అధికారి అర్హుడు అయిన జనకరాజుకి బ్రహ్మనిష్ఠుడైన అష్టావకర మునీంద్రుడు బ్రహ్మ విద్యను ఉపదేశించడం కిందటి అధ్యాయంలో చూస్తున్నాం. ఉత్తమాధికారి కాబట్టి ఉపదేశం పడిన వెంటనే లక్ష్యార్థాన్ని గ్రహించి బ్రహ్మానుభవాన్ని పొందగలిగినాడు. మన బుద్ధితో అర్థం చేసుకోగలిగి స్పష్టంగా చూడగలను. ఏ అనుభవము ఆశ్చర్యము అనడానికి వీళ్ళు ఏ అనుభవము బుద్ధికి ఏ విధంగానూ అందకుండా తార్కంగానైనా ఏదో చెప్పలేని స్థితిలో బుద్ధి నిలబెట్టుకుతుందో అటువంటి అనుభవాన్ని ఆశ్చర్యం అంటాం. ఇటువంటి ఆశ్చర్యకరమైన అనుభవంలో బుద్ధి ఉన్నప్పుడు సందిగ్ధావస్థలో నిశ్శబ్దంగా ఉండిపోతుంది. బ్రహ్మానుభవం మనోబుద్ధులకు అతీతమైనది కాబట్టి పలుసుగా అత్యద్భుతం ఆశ్చర్యకరం అని వర్ణించబడుతూ ఉంటుంది. ఆశ్చర్యమయం దేవం అలా ఊరికి ఉండిపోతా ఉన్నా అధ్యాసలో ధ్యానంగా. ఈ ఆశ్చర్యం అన్నమాట భౌతికతలో ఉపనిషత్తులోనూ కూడా కనపడుతుంది. ఈ అధ్యాయంలో ఈ బ్రహ్మానుభవానందం మనోహరంగా వర్ణించబడింది. ఈ వర్ణనను అర్థం చేసుకుని ధ్యానించే సాధకులకు వెంటనే ధ్యాననిష్ట కుదురుతుంది. చైతన్యంలోనే చైతన్యం వలనే ఉనికి కలిగి తెలియబడే ప్రపంచ వర్ణన వినగానే మీకు ధ్యానం అన్నట్లో ధ్యానం అయ్యాక అంటే ఎల్లవేళ ధ్యానంతో ఉండిపోతుంటారు. ఏది చూసినా ఏది చేసినా అయ్యాక అని ఏం లేదు, జీవితాంతం అలా ధ్యానంగా ఉండిపోతుంటారు. చక్కగా నేను పరమాత్మను భావంతో అలా ఉండిపోతా, ఊరికలా ఉండిపోతాను. ఏది చూసినా ఏది చేసినా ఇంక ఏ భావన ఉండదు, మామూలు అయిపోతుంది. అభ్యాసం అన్నా ఇంత విడ్డూరం ఉండదు, కొత్తగా ఏమి అనిపించదు. అంతా బ్రహ్మం. వేదాంతంలో సంస్కృతవాన్ని బ్రహ్మం అన్నారు. ఆత్మని చైతన్యంలోనే ఉనికిని కలిగి తెలియబడే ప్రపంచ వర్ణనం కానీ మనోశీని అయిన మనిషి ఈ విషయాల విషయంలో తనలో తన చైతన్యంలో అణుమాత్రంగా భాషించడం స్పష్టంగా చూడగలుగుతాడు. సాధారణమైన అహంకారంతో కూడిన బుద్ధి దీన్ని అర్థం చేసుకుంటే ఇటువంటి అనుభవం తనలో సాధ్యమని వింటే ఆశ్చర్యంలో మౌనంగా నిశ్చలంగా తగ్గేటప్పటికి మనసు బుద్ధి చిత్తం అన్ని వృత్తిరహితం అయిపోతాయి కదా. శరీరంలో ఉండదు కదా, సమాసూత్రం ఉండాలి. ఇవన్నీ చేయకుండానే వచ్చేదు. అన్నీ చేసాం కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకుని ధ్యానాభ్యాసంతో ఇప్పటికే అలాగే ఉంటాం. కుదిరినప్పుడు కుదిరినట్టు, కుదరలేనప్పుడు ధ్యాసతోటి అలాగే ఉండగలుగుతున్నాం. మరి ఎంతసేపు జీవుడు శారీరక తాదాత్మ్యం తగ్గించేసుకున్నాడు, మనసు నశించింది కాబట్టి సచ్చిదానంద పరమాత్మ పరబ్రహ్మంగా ఉండిపోతున్నాడు. అలాగా తాను అయిపోతున్నాడు అంతే. బ్రహ్మస్థితి అంటే ఇంకేమీ లేదు, అలా ఉండిపోవటమే ముక్త స్థితి అంటేని. తుర్యాతీతం అన్నా, తుర్యం అన్నా, ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అన్నా సరే త్రిపుటి లేదు, చైతన్యంగా ఉండిపోతాడు. తాను పరమాత్మ స్వరూపం సాక్షిత్వంగా ఉండిపోతాడు. అసలు అలా ఏ భావన ఉండదు, ఇంకేమి కోరవలసినవి కానీ కోరిక కానీ ఏమి లేవు కదా. తాను పరబ్రహ్మ స్వరూపం, తాను అలాగా ఇంకా వేరుగా ఏమి ఉండదు. అలా అసలు ఉన్నానన్న భావన కూడా ఉండదమ్మా. సర్వము తానే రమించేవు, ఒక్కటే తప్పించి ఈ పని ఆ పని ఏది కానీ అలా జరిగిపోతానే ఉంటుంది. రోజు ఏ పని మానేస్తాం, అన్నీ జరిగిపోతున్నాయి, దాని ఎందుకు భావన లేదు. ఎంతసేపు కూడా అమనస్క స్థితిలో ఉండిపోతున్నాడు జ్ఞాని. నేను పరమాత్మని, అందరూ పరమాత్మ, ప్రతి పని పరమాత్మ. అర్థమైందే, సర్వాంతర్యామి, సర్వజ్ఞం, అన్నీ తెలుస్తుంది బ్రహ్మ.
ఆ? మాయ బద్ధంగా ఉంటుంది. బ్రహ్మం వలన అన్నీ తెలియబడుతుంది. ఇది మాయ అన్నది బ్రహ్మతత్వం వల్లనే కదా అందింది. ఎంతసేపు కూడా నువ్వు పరమాత్మ అలా సాక్షిపుత్రుగా ఉండిపోతాడంతే. తాను పరమాత్మ, ఇంద్రియాలు పరమాత్మే, ఏ వ్యాపారం చేసినా పరమాత్మే అంతే. ఏదైనా తన మనస్సు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు, ఇంద్రియాలు కాదని తెలుస్తుంది కదా. సర్వశక్తివంతమైన బ్రహ్మమే తానని తెలుస్తుంది. ఇంకెలా ఉంటే తనకెందుకే? పని చేసినా చేయకపోయినా ఏమీ భ్రమలేదు కదా. తనతో తాను అలా ఉండిపోతున్నాడు అంతే. ఏ భావన లేదు, ఏదీ లేదు. ఉండటం ఒక్కటే. జీవన్ముక్తుడిగా అలా ఉండిపోతాడు అంతే. అఖండ పరిపూర్ణ పరబ్రహ్మంగా ఉండిపోతాడు. ఇంకే భావనలో ఉండదు. అదే ముక్త స్థితి. నేను లేను, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, ఏ గొడవ లేదు. తనతో తానుగా ఉండిపోవటమే. లేకపోతే మనసు ఉంటే నేనని, నా వారని, బంధువులని మమకారం అని ఉంటుంది. ఏమీ లేవు. హాయిగా నీతోటి నువ్వు ఉండిపోవటమే. జ్ఞానం అంటే ఏంటి? అంతే. అలా ఉండు, సాధనతో ఉండు. అభ్యాసం, నేను పరమాత్మ అన్న అభ్యాసంతో ఉండు, తత్వంతో ఉండు. చక్కగాని మనసు లేకుండా ఉంటాం అంటే మనసు బ్రహ్మాకార వృత్తిని చెందుతుంది. లేకుండా ఉండటం అంటే జీవుడు బ్రహ్మమంది ఐక్యం అయ్యాడు కదా. మరి మనసు భావన అంటే దేహభావన తగ్గి పరమాత్మ భావంతో అలా ఉండిపోయాడు. ఊరికే అలా ఉండిపోతాడంటే అంతర్ముఖంగా అలా ఉండిపోతాడు. అనుభవమా, లేకపోతే నేనెంత చెప్తాను? అలా ఉండటమే అనుభవం ద్వారా అందింది కాబట్టి నాకు. లేకపోతే నేను చెప్పగలనా? హాయిగా ఉండిపోవటమే, ఏ భావన లేదు. అలాగా నిమిత్త మాత్రంగా ఉండిపోతాం అంతే. ఏమీ లేదు. శాంతితో, పరమశాంతితో ఉండిపోవటమే. బ్రహ్మేశ్వరితో అలా ఉండిపోతారు. జ్ఞానాలు లేవు, జ్ఞేయాలు లేవు, జ్ఞానం ఏమి, ధ్యాస, ధ్యానం, దృక్కు, దృష్టి, దష్ట ఏమి ఉండదు. అన్నీ కలిపి ఒక్కటే బ్రహ్మనంద ఐక్యం చెందేస్తుంది అంతే. ముందు ఉందే ఊడింది అన్నీ ఏముండదు. నేను బ్రహ్మనంద ఆ యొక్క వాసన, ఆత్మవాసన ఒక్కటే, ఇంకేమీ లేదు. మిగిలిన వాసన అన్నీ నశించింది. సమస్త జగత్తు లేదు, ఏమీ లేదు. నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోతాడంటే. నాకన్యా అన్యంగా ఈ ప్రపంచం ఏమీ లేదు అన్న భావంతో ఉండిపోతాడంతే. హాయిగా ఉండిపోతాడు. ఆడు జీవన్ముక్తుడు. జీవన్ముక్తుడు అంటే జీవించుండగానే ఏమీ లేని స్థితిలో ఉంటాడు. జీవన్ముక్తుడు అంటే ప్రపంచం గొడవ లేదు. తనకంటే వేరుగా ఏముందమ్మా? అంతా తానే, అన్నీ తానే. అన్నీ కూడా చైతన్యం వల్లనే కదా. చక్కగా చైతన్య స్వరూపం వల్లనే కదా అన్ని పనులు జరుగుతున్నాయి. ప్రతి అవయవం పని చేయగలుగుతానంటే చైతన్య శక్తే. లోపల ఉన్న చైతన్య శక్తి ఉన్నాయి. బ్రహ్మం కంటే తాను వేరు కాదు, అంతా బ్రహ్మే. ఏమి ఉండదు, ఫలాపేక్ష ఉండదు, సంఘంతో ఉండదు, బంధకారకం ఏమి ఉండదు. నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోతాడంతే. ఇదే కైవల్యంతో ఉంటా. నువ్వెవరు? పరమాత్మ. దేశమని, కావని, పనులని ఏమి ఉండదు. అంతరా నిండిన తానుగా మిగిలిపోవటం. తనకంటే అన్యంగా లేదమ్మా. సంకల్పాలు లేవు, వికల్పాలు లేవు. ఆకాశం వల్లే అలా హాయిగా నిర్తిశయానందంతో, ఆత్మానందంతో ఆనందమయంగా ఉండిపోతాడు. నిద్రించిన, జీవించిన ఏ భావంలో ఉండవు. అంతా బ్రహ్మే. జగమంతా బ్రహ్మే. బ్రహ్మం కానటువంటిది అణుమాత్రమైన ఈ సృష్టి లేదు కదా. బ్రహ్మం ఎలా ఉందమ్మా? నిశ్చలంగా ఉంది, నిర్గుణమైంది. బ్రహ్మ చైతన్యమే కదా ఇదంతాని. శక్తి, శక్తి. ఆ బ్రహ్మ యొక్క చైతన్య శక్తి నుండి ఉద్భవించిన ప్రతి జీవి కూడా బ్రహ్మంగా ఉండిపోయింది కదా. ప్రతి ఒక్కడో బ్రహ్మమే. తెలియక మాయలో, మాయ మాయ, నేను మాయతో ఉన్నాను, నా మాయతో ఉన్నాను అంటే నామరూప గుణరహితంగా ఉన్నాం. అందరం లోపల చైతన్యం ఉందని తెలుసుకున్నాక ఇంకా అలా ఉండిపోవటం.
దేహంగా డ్యూటీ చేస్తున్నాం, నిరాకారంగా ఉన్నాం. బ్రహ్మ యొక్క ఆధారం లేకుండా ఈ సృష్టి మనుగడే లేదు కదమ్మా. సచ్చిదానంద పరబ్రహ్మే అఖండమైంది, సర్వవ్యాప్తమైంది. సృష్టిలోని సమస్త జీవుల్లో బ్రహ్మం తానై ఉండిపోయింది. బ్రహ్మ యొక్క చైతన్యం బహురూపాలుగా వ్యక్తావ్యక్తంగా ప్రకాశించాం. అన్ని జీవరాశులందరూ కూడా చరాచర సృష్టి అంతా కూడా సూక్ష్మాతి సూక్ష్మంగా అన్ని జీవుల్లోనే ప్రకాశించేది చైతన్యం ఒక్కటే. ప్రతి సర్వజీవులు కూడా బ్రహ్మే కదమ్మా. నేను బ్రహ్మం, జగమంతా బ్రహ్మం. అందరం బ్రహ్మజ్ఞానం కోసమే కదా పత్తెపించడం. అందరం అదే ఉన్నాం, చక్కగా ఆనందంగా ఉన్న యథార్థంతో అలా ఉండిపోవటమే. రిలాక్స్గా ఉండగలం. ముముక్షత్వం అంటే అదే. ముముక్షులు, ఆప్తులు, జిజ్ఞాసులు ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మం తెలుసుకున్నవాళ్ళు. ఎందుకంటే బ్రహ్మంతో ఉన్నవాళ్ళే తెలుసుకున్నారు. అజ్ఞానంతో ఏంటి జన్మరణ చక్రంలో వదలకుండా తిరుగుతూ ఉంటారు. జన్మ జన్మలో అలాగా ఖాయమైపోతాయి. ఆ జన్మ జన్మలో తిరగకుండానే మనం పరమాత్మ యందు నిలకడగల మనస్సు, నిశ్చయాత్మకమైన బుద్ధితోటి నిలబడిపోవాలి. మనస్సుని శుద్ధ మనస్సు చేసేయాలి. ఎంతసేపు ఆత్మానాత్మలో బ్రహ్మే, నీవు బ్రహ్మే, నేను బ్రహ్మనే, నిత్యాత్మను, శుద్ధాత్మను, పరంధాముడిని, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని, ఆది మధ్యాంతరహితుడిని, సత్యస్వరూపుని, స్వయంభూని, నిర్గుణ్ణి, నిరామయుడిని, ఇలాగ ఎల్లవేళ్ళ కూడా ఇలాగ తలంచుతుండేటప్పటికి ఇంక ఏ భావంలో మనల్ని పట్టుకోకుండా నేను పరమాత్మ అన్న భావంతో ఉంటాం. కాబట్టి ఇంక 84 లక్షల జీవరాశుల యొక్క జన్మరణ చక్రంలో మనం పడని ఖాయంగా చెప్పగలుగుతాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్ని రూపాలు ఎన్నిసార్లు పుట్టాం, నామాలు, గోత్రాలు అంతా బ్రహ్మంగానే తలంచేసుకుని, కులం లేదు, గోత్రం లేదు, అన్నీ కూడా ప్రతీది కూడా పరమాత్మగానే భావించున్నాం. ఇంకా జన్మలో లేవు, జన్మంతరాళాలు లేవు, అంతా బ్రహ్మంగా ఉంటారు. త్రికాలాలు అన్నీ బ్రహ్మే కదా. పూజలు, వ్రతాలు ఏది కాదు, అణు కూడా పరమాత్మే కదా. అన్ని కళ్ళలో పరమాత్మే కదా. అన్ని లోకాలు, పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచవాయువులు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు బ్రహ్మం కాదు ఏముందమ్మా. అంతఃకరణం, అన్ని విద్యలు, అన్ని దేహాలు, శ్రవణమన్న నిధిధ్యాసులు అన్నీ బ్రహ్మే. అన్ని రకాల దేవతల యొక్క అవతారాలు బ్రహ్మే కదా. బ్రహ్మంలోంచే కదా మనం అందరూ సృష్టింపబడ్డాం. శరీరం వచ్చింది అంటే సృష్టింపబడ్డందంటే నష్టం లేదు, మరణం ఖాయం. ఏ జీవైనా సృష్టింపబడిన దానికి మరణం ఉంది కదా. చైతన్యం అంటే ఎప్పుడు ఉండేదే కాబట్టి దానికి సృష్టి లేదు, మరణం లేదు. ప్రతి దేహంలోనే అదే ఉన్నాం. మూలానికి మూలంగా ఉండిపోయింది. నిత్యం, శుద్ధం, సద్వస్తు అన్నీ బ్రహ్మం. 14 లోకాలు, సృష్టి యావత్తు కూడా బ్రహ్మే కదమ్మా. అణు మొదలు బ్రహ్మాండం వరకు వ్యాపించింది బ్రహ్మం. అండపిండ బ్రహ్మాండం అంతలా బ్రహ్మంగానే ఉండిపోయాం కాబట్టి, బ్రహ్మే ఉంది కాబట్టి మాయ ఎంతసేపు మిథ్య. మాకోసేపు తడుక్కు బిడుక్కుమంటూ ఉంటుంది, కొద్దిసేపు ఉంటుంది, కొద్దిసేపు నశించిపోతుంది. అప్పుడే అవునంటుంది, అప్పుడే కాదంటుంది. అవునన్నాయి కాదని అవునని ఏదో రకంగా మనల్ని విలపింపజేస్తూ ఉంటుంది, ఏడిపించేస్తూ ఉంటుంది మాయ. ఆ మాయాత్మకమైన బుద్ధితో మానేసి పరమాత్మ బుద్ధితో మనం ఉండాలి. ప్రతి మనిషిలో ఉన్న తెలివి, మేధావి ఇదంతా కూడా బ్రహ్మే కదమ్మా. జన్మరణ చక్రంలో పడకుండా మనం అన్ని జీవరాశులు కూడా అలాగా పుట్టాసావు ఉండి జీవరాశులు మనం అన్నీ పుట్టేసి వచ్చిన జీవరాశులం కదా. మనకు ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇంకా చక్రంలో పడకూడదు. నేను పరమాత్మే అని ప్రతిజ్ఞ చేసుకుని ఆ పరమాత్మగా ఉండిపోవాలి. అలా అనుకుంటా నేను పరమాత్మే, దేహం నేను కాదు అని ఉండిపోవాలి. అన్ని దశలు చైతన్యమే. అన్నీ మన దేహంలో ఎముకలు, మాంసం, సో ఏది రక్తం, ఇంకా సుఖ సుంతాలు, పిల్లలప్తే సుఖ సుంతాలు, అసలు ఏదైనా భగవంతుడే అనేది. అన్నీ నరాలు అన్నీ కూడా దేహంలో ఉన్న అన్నీ కూడా భగవంతుడే అని తెలియబడుతుంది. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏది కాదు.
అన్ని చర్యలు కూడా బ్రహ్మ అని తెలిసింది కదా. సాక్షిభూతుడు లోపల ఉండబట్టే కదా అన్నీ జరుగుతున్నాయి. సాకారం నిరాకారం అంతా పరమాత్మగా, శబ్ద స్పర్శ స్కందాలు అన్నీ బ్రహ్మే కదా. మరి సృష్టిలో ఉన్న ఈ సంగీతాలు, నాటకాలు, సాహిత్యాలు, మంత్రాలు, జపాలు, తపస్సులు, కదిలేవి, కదలవి, జరిగినవి, జరగనవి, హడావుళ్ళు, నిదానంగా ఉంటుంది, సహజంగా అన్నీ అసహజం, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు అంతా సృష్టి కదమ్మా. అన్నీ బ్రహ్మే, మూలం బ్రహ్మే, మూలం నుండే వచ్చినాయి, మూలంగానే ఉండిపోవాలి మనం. నేను పరమాత్మని, పరమాత్మగా ఉండిపోవాలి. అన్నీ కూడా జాతులు, వర్ణాశ్రమ ధర్మాలు అన్నీ, మాటలు, చేతలు, దిక్కులు, అన్ని రకాలు కూడా బ్రహ్మే. మహాత్ములేంటి, జ్ఞానులేంటి, ఋషులేంటి, అన్ని ఆశ్రమాలేంటి, అన్ని జ్ఞాన సాధనలు అన్నీ బ్రహ్మే. మొత్తం సృష్టి యావత్తు బ్రహ్మే. భూగర్భంలో లభించే సహజ సంపదలో బ్రహ్మే. పరమాత్మదే సృష్టింపబడినయే కదా. జీవులతో నిర్మితమైనవి అన్నీ కూడా బ్రహ్మే. నీటి వనరులు, ఖనిజ సంపదలు, అటవీ సంపద, పర్వతాలు, ప్రతిదీ కూడా, పశుపక్షాదులు, క్రిమికీటకాలు, హిమాలయాలే కాదు, వ్యక్తావ్యక్తంగా అన్నీ ఏమైనా సరే బ్రహ్మమే. మనం ద్వంద్వాతీతంగా ఉండిపోవాలి. నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోవటం తప్పించి